హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు రంగులతో అందమైన అమ్మాయి బొమ్మని వేస్తున్నాను. నేను ముగ్గుల పోటీలకు వెళ్తుంటాను. ప్రతి ఏడు ముగ్గుల పోటీకి అయితే జిల్లాలో వెళ్తుంటాను. ఎక్కడ జరిగినాను అక్కడైతే ఒక ముగ్గు ఇలాంటిదైతే ఒక బొమ్మ అయితే ఉంటుంది. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్తో అయితే బొమ్మ వేస్తాను. ముగ్గు అయితే ఖచ్చితంగా కాన్సెప్ట్తోనే వేస్తాను, బొమ్మ కూడా కాన్సెప్ట్తోనే వేస్తాను. ఒకవేళ టైం లేకపోతే చేతుల వరకు దీపాలు పట్టుకున్నట్టు కానీ, కుండలు పట్టుకున్న అమ్మాయి కానీ హాఫ్ వరకు అయితే వేస్తాను. అట్లాగే టైం కానీ ఎక్కువ ఉంది అనుకుంటే ఖచ్చితంగా అమ్మాయి బొమ్మనైతే ఫుల్గా వేస్తాను. నేను ఆ బొమ్మ వేస్తే నాకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎందుకంటే ముగ్గు బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బాగుంటుంది. నాకు ఈ బొమ్మ వేసిన దానివల్ల గొప్పగా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఎవరు వేయలేరు సరిగా, టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలాంటి బొమ్మలు వేయాలంటే. అందుకని ఇవి చాలా చాకచక్యంగా వేయాలి. ఆ ఉన్న టైంలోనే వేసుకోవాలి, ఎవరు హెల్ప్గా కూడా ఉండరు. ఇవి చిన్న చిన్న కలర్స్ కలుపుకోవడం, లైట్ కలరు డార్క్ కలరు ఇలా చేసుకొని వేసుకోవడం అంటే కష్టము. ముగ్గు వేసుకోవాలి కదా, ఇట్లా చేసుకుంటూ ఉన్నా. ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది. అందుకని ఇప్పుడైతే మీకు మా ఇంట్లో మొన్న సంక్రాంతి అప్పుడు తెచ్చిన కలర్స్ అయితే ఉన్నవి. ఆ కలర్స్తోనే వేయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. ఇదిగోండి ఇలా వేస్తున్నాను, చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ బొమ్మ పూర్తిగా అయ్యేసరికి మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లయితే వేస్తాను. అయిపోయింది. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టాలి. ఇలా అయితే వేసినప్పుడైతే అసలు చాలామంది మెచ్చుకుంటారు. చాలా బాగా వేసావమ్మా, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అయితే అంటారు. అట్లా అన్నప్పుడైతే భలే ఉంటుంది, హ్యాపీగా. ఎక్కువ శాతం అయితే నేను బొమ్మలు వేయకుండా ఓన్లీ ముగ్గులు అయితే ఎంత బాగా వేసినా కూడా నాకు ప్రైజ్ అయితే సరిగా వచ్చేది కాదు. ఇవి వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంటుంది జిల్లాలో. అలా వేస్తూ నాకైతే ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ బాగా తెలుసు. మళ్ళీ ఎక్కడ ఏ సమయం ఏ సందర్భాన్ని బట్టి ఏ ముగ్గు వేయాలనేది నాకు బాగా తెలుసు. నేను ఇట్లా పెళ్ళిళ్ళలో అట్లా మా బంధువులు ఎవరైనా పెళ్ళిళ్ళలో ముగ్గు వేస్తాను. మా ఇంటి ముందైతే న్యూ ఇయర్కి పండగలప్పుడు చాలా ముగ్గులు వేసుకుంటుంటాను. ఆ ముగ్గులు అయితే పోయే వాళ్ళైతే సెల్ఫీలు దిగుతుంటారు. భలే హ్యాపీగా ఉంటుంది, నాకు బాగుంటుందని మెచ్చుకునేసరికి. చూడండి ఎంత బాగా వస్తుందో. నేనైతే ఫస్ట్ అయితే నాకు అసలు ముగ్గు వేయడం తప్ప నాకు ఏ కలర్ వేయాలి, ఎట్లా వేయాలి, కాంపిటీషన్స్కి ఎలా వేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కూడా నాకేం తెలీదు. వేరే వాళ్ళు ఇట్లా 2015లో ముగ్గుల పోటీలు జరుగుతున్నవి, ఇంటి ముందు ముగ్గులు చాలా బాగుంటాయి, వెళ్ళొచ్చు కదా అని వేరే ఆంటీ వాళ్ళు అనేవాళ్ళు. సరే అని తెలుసుకొని పోయి ఉన్న కలర్స్తో ఉన్న రంగులతో అయితే ముగ్గేసేదాన్ని. ఫస్ట్ ప్రైజ్ మాత్రం వచ్చేది కాదు, ఏ ప్రైజు వచ్చేది కాదు. నా ముగ్గు అసలు డల్గా ఉండేది అందరిలో కూడా. అట్లా ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యేదాన్ని. 2015 నుంచి ప్రతి సంవత్సరం ఓడిపోయి వచ్చేదాన్ని. ఎందుకంటే నాకు ఇయర్ వచ్చేసరికి నాకన్నా బాగా వేసేవాళ్ళు ఉంటున్నారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇట్లా వేస్తే ఇట్లా జిల్లా ఫస్ట్ రావాలి అని అయితే అనిపించేసింది. అదే పనిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక నెల ముందు వేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ముగ్గుతో పాటు ఇంకా ఏదైనా స్పెషల్గా వెరైటీగా వేయాలి, ఎవరు వేయలేనట్టుగా వేయాలని నేనైతే ఆలోచించేదాన్ని. ఎలా వేస్తే బాగుంటుందా అని ఆలోచించి ఇట్లా నేను ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొని ఇట్లా ప్రతి అమ్మాయిని అయితే ఖచ్చితంగా వేస్తాను. అది అక్కడ సందర్భాన్ని బట్టి చూపిస్తాను. ఎక్కువ శాతం అయితే దేవుడు బొమ్మలు కూడా ముగ్గు మధ్యలో వేస్తాను నేను. అట్లా ఈ అమ్మాయి బొమ్మ అయితే వేస్తాను. ఒక్కోసారి ఒక్కోలా కుదురుతుంది. తర్వాత
అట్లా 2015, 16, 17 దాకా ఓడిపోయాను. 2018 నుంచి అయితే జిల్లా ఫస్ట్ వచ్చింది ప్రైజ్ అయితే. స్టేట్కి కూడా ఒకసారి పంపించారు, అక్కడేం గెలవలేదు ఫ్రెండ్స్. బాగా వేశాను, కాకపోతే ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నాకైతే ప్రైజ్ రాలేదు. అట్లా మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చే జిల్లా పోటీలకి అటెండ్ అయ్యేదాన్ని. ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం మిస్ అయింది అంతేను. ప్రతి సంవత్సరం నేనే జిల్లా ఫస్ట్ వచ్చేదాన్ని. బాగా వేసేదాన్ని, కష్టపడి ముగ్గు వేస్తాను, ప్లస్ ఎక్స్ట్రా ఇలాంటివి ఏమైనా వేస్తాను. చాలా బాగా వేసుకుంటాను. ఇంత బాగా వచ్చిందో చూడండి అసలు. చూడండి, గ్రీన్ శారీ, పింక్ బ్లౌజ్. అమ్మాయి చూడండి ఎంత బాగుందో అసలు. ఇంక ఇలా వేస్తే ముగ్గుని చూస్తారా ఎవరైనా? ముగ్గు కూడా చాలా బాగా వేస్తాను నేను. మెలికల ముగ్గులు కానీ, డిజైన్స్ కానీ ఎక్కువ క్రియేట్ చేసేటివి ఉంటాయి. నేను మాత్రం ఖచ్చితంగా క్రియేటివిటీతోనే వేస్తాను. చూడండి ఎంత పొడుగు జడేస్తున్నాను, ఎంత బాగుందో చూడండి అసలు. నేను వేసే ప్రతి బొమ్మకు కూడా జడైతే పొడుగ్గా ఉంటుందండి, ఎందుకంటే లాంగ్ హెయిరే బాగుంటుంది లేడీస్కి. ఇట్లా వేస్తున్నాను. మీకు నా క్రియేటివిటీని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇట్లా పళ్ళుకైతే ఇవి పెడుతున్నాను. సింపుల్ డిజైన్ అయితే పళ్ళుకి ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా వేస్తే ఫస్ట్ ప్రైజ్ రాకుండా ఇంకా ఏ ప్రైజ్ వస్తుందండి? ఎంత బాగుందో చూడండి.